ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ప్రాపర్టీ వెన్ యూ ఆర్ బయింగ్, పక్కన లేక్ కానీ ఒక పెద్ద నాలా కానీ ఏదో సంథింగ్ ఉంటే మాత్రం ఒక్కొక్కసారి ఏంటంటే మాస్టర్ ప్లాన్లో అవైలబుల్గా ఉండదు ఇది. ఎందుకంటే మన మాస్టర్ ప్లాన్ వచ్చేసి ఎప్పుడో చేసిన మాస్టర్ ప్లాన్ 2031 మాస్టర్ ప్లాను. అండ్ ఆఫ్టర్ 2031 ప్లాన్ తర్వాత మనకి 2050 ప్లాన్ వస్తుందన్నారు, కానీ అది ఇంతవరకు కూడా మనకి అవైలబుల్గా లేదు. కాబట్టి ఫిజికల్గా గో అరౌండ్ ద ప్రాజెక్ట్స్. అంటే మీరు వెళ్ళి ఒక్కోసారి చెరువు కనపడదు, ఈవెన్ ద లేక్ కూడా మీకు కనిపించదు, ఏదో డ్రై అయిపోయి ఉంటుంది, లేదంటే కనపడకపోవచ్చు. అక్కడ లేక్ ఉందా లేదని తెలియదు, నాలా ఉందా లేదని కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాటర్ లేదనుకోండి, ఆబ్వియస్గా మీకు తెలియదు. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాప్లో ఉంటుంది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాప్ అంత నాలెడ్జ్ మనకి కొనే వాళ్ళకు ఉండదు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూసి, అది కూడా ఎంత ఉర్దూలో ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆల్సో, ఆ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు సరిగా, ఇంగ్లీష్లో ఉండదు. సో ఇదంతా కూడా లెటర్స్ అంతా ఉర్దూలో ఉంటాయి, డెఫినెట్గా మీకు అర్థం కాదు. సో ఏదైనా ప్రాజెక్టు కొనేటప్పుడు ఇన్ కేస్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఒక హెచ్ఎండిఏ అయితేనేమో ఒక 200 మీటర్సు, జిహెచ్ఎంసీ అయితే 100 మీటర్సు పక్కన ఏదో ఉంటే ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. అంటే హెచ్ఎండిఏకి ఎప్పుడైతే మనం అప్రూవల్స్కి సబ్మిట్ చేస్తామో వాళ్ళు ఇన్స్పెక్షన్ ఫైల్ బి క్లియర్ అయ్యేటప్పుడు, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మనకి ఇండియన్ అరౌండ్ ఏదైనా లేక్స్ కానీ ఆ సర్వే నెంబర్లో విలేజ్ మ్యాప్లో కానీ ఎక్కడైనా లేక్స్ కానీ నాలాలు కానీ ఉంటే దే విల్ ఆస్క్ us టు గెట్ ఇరిగేషన్ ఎన్ఓసి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ తెచ్చుకుంటాము. అది ఒక్కొక్కసారి ఫ్రాడ్స్ అలా ఉంటే కూడా మనకి ఎన్ఓసి డైరెక్ట్గా ఇష్యూ చేయొచ్చు, లేదంటే ఇరిగేషన్ లేకుండా కూడా కట్టవచ్చు. దానికోసమని ఇప్పుడు హైడ్రా పెట్టారు. బట్ మనం ఇప్పుడు కొత్తగా కొంటున్నాము, యూఆర్ హార్డ్ అండ్ మనీ, సో మీరంతా సేవ్ చేసి మళ్ళీ బ్యాంక్ లోన్కి వెళ్ళి దానికి ఈఎంఐ కూడా పే చేస్తాం. అంటే మనకు 1 crore వర్త్ ప్రాపర్టీ కొంటున్నామంటే 2 crores వర్త్ మనీ మనం బ్యాంకు పే చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ డబుల్ ద అమౌంట్ ఈఎంఐ అనేది కట్టుతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ పడుతుంటుంది. సో అదే మనం కొన్న హౌజు ఇష్యూలో పడింది, లేదంటే మనం కొన్న హౌజు ప్రాపర్గా లేదంట, ఆ ప్రాజెక్ట్ అవుతుందో లేదంటే ఎంత మెంటల్ పీస్ అనేది పోతుందో అనేది మనకు తెలుసు. కాబట్టి సో ఏదైనా కొనేటప్పుడు ఖచ్చితంగా ఎన్ఓసి ఉందా లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ లెటర్ ఒకసారి చూసుకోండి. సో ఇన్ కేస్ పెద్ద బిల్డర్లు అనుకోండి, దే విల్ డెఫినెట్లీ ఫాలో ద ప్రోటోకాల్స్. బట్ ఎవరైనా స్మాల్ టైమ్ బిల్డర్స్ కానీ ఇంకెవరైనా Tier 2 Tier 3 బిల్డర్స్ ఉంటే సమ్ టైమ్స్ అంటే కావాలని చేయరు, దే మైట్ నాట్ ఫాలో ద ప్రోటోకాల్స్ ప్రాపర్లీ, ఆర్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా ఎన్ఓసి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎఫ్టీఎల్ ఇన్ఫర్మేషన్, బఫర్ జోన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అందులో ఉంటుంది. అన్ని మీటర్స్ వదిలేరా లేదా అనేది ఖచ్చితంగా తీసుకొని ఇరిగేషన్ ఎన్ఓసి ఉందనుకోండి హ్యాపీగా ప్రొసీడ్ కావచ్చు. ఇరిగేషన్ ఎన్ఓసి కానీ వాళ్ళు ఇవ్వట్లేరు, లేదు వాళ్ళ దగ్గర లేదు అని అంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఈవెన్ దో యూ హ్యావ్ హెచ్ఎండిఏ ఆర్ రెరా ఉన్నా ఏదున్నా సరే దాన్ని అవాయిడ్ చేయడం బెటరు. అదర్వైజ్ రెరా ఉంది కదా అని కూడా ప్రొసీడ్ కాకండి. ఏదన్నా దాంట్లో పక్కన లేక్ కానీ ఇది ఉంటే ఖచ్చితంగా మీరు ఇరిగేషన్ ఎన్ఓసి కోసం అడగండి. ఆ ఎన్ఓసి కాపీ అనేది ఇస్తారు మీకు, దెన్ యూ విల్ బీ ఫ్రీ. సో ఇది లేక్స్ పక్కన ఉన్న కానీ నాలాస్ పక్కన కానీ ఏమైనా పెద్ద నాలాస్, బిగ్ నాలాస్, లేక్స్ పక్కన ఏదైనా ప్రాజెక్ట్ మీరు పర్చేజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా యూ జస్ట్ ఎంక్వైరీ ఫర్ ద ఇరిగేషన్ సర్టిఫికేట్. సో లేదంటే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడా ఇస్తారు. లేదంటే మా సర్వే భవన్కి వెళ్ళిపోండి, విలేజ్ మ్యాప్స్ దొరుకుతాయి సర్వే నెంబర్లో. అక్కడి నుంచి మీరు ఏదైనా తెలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్సన్ కానీ లాయర్కి కానీ చూపించుకొని క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో కొంచెం టైం పోతే పోయింది, ఇలా టైం స్పెండ్ చేసుకొని ప్రాపర్టీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ జస్ట్ బీ అనే ఫోమో, అంటే అది అయిపోతుంది కదా, అది ఇది ఇవ్వకపోతే అయిపోద్ది కదా అనే దాంట్లో ఉండకండి. సో ఇవన్నీ వెరిఫికేషన్స్ చేసుకుంటే మీకు అనేది చాలా మంచిది ఏ ప్రాజెక్ట్లో కొంటున్నా. ఎందుకంటే డెలివరీ అనేది 3 years 2.5 3 years పడతాయి కాబట్టి టైము. తర్వాత తెలుసుకోవడం కన్నా ముందు తెలుసుకోవడం మంచిది. మనం చిన్న టీవీ కొనాలంటేనే రీసెర్చ్ చేస్తాం, అంటే ఏ టీవీ బెటరు, అమెజాన్లో బాగుందా, ఫ్లిప్కార్ట్లో బాగుందా, లేదంటే డైరెక్ట్ స్టోర్లో వెళ్తే బాగుంటుందా, డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది, ఏ క్రెడిట్ కార్డు కావాలని ఇన్ని ఎంక్వైరీస్ చేస్తాం కదా. సో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని యాజ్ పర్ ద చెక్ లిస్ట్ యూ ప్రొసీడ్. అది మీ ఫ్రెండ్ చెప్పాడనో, అరే మీ ఫ్రెండ్ చెప్పొచ్చు బాగుంటుంది ప్రాజెక్ట్, సూపర్ ప్రాజెక్ట్ తీసుకోమంటాడు, లేదంటే మీ రిలేటివ్ చెప్పొచ్చు బాగుంటుంది తీసుకోండి అని. బట్ ఎవరు ఏం చెప్పినా సరే యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఓన్ చెక్ లిస్ట్ ఏముందనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ ఫ్రెండ్నో వాళ్ళ పర్సన్ ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు బిల్డర్,
ఏదన్నా మీకు వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా తక్కువకి ఇచ్చి ఉండొచ్చు. సో వాటన్నిటిని బేస్ చేసుకొని కాకుండా ఖచ్చితంగా యూ ఫాలో ప్రోటోకాల్, యూ ఫాలో ద చెక్ లిస్ట్, యూ విల్ బీ సేఫ్. థ్యాంక్ యూ గైస్.